హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ దిల్లీ శాంతి. ఈరోజు రెసిపీ వచ్చేసి మిల్లెట్ దోశ టమాటా చట్నీ కాంబినేషన్లో మీకు చేసి చూపిస్తానండి. తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. అలానే ఈ దోశలో ప్రత్యేకత ఏంటంటే ఇది మిల్లెట్స్ కాబట్టి చాలా హెల్తీగా ఉంటుందండి. తప్పకుండా పిల్లలకి వీక్లీ 2 times అయినా సరే చేసి పెట్టండి. ఇక నేను 1 కప్పు అలసందలు తీసుకుంటున్నానండి. ఇందులో పిండి పదార్థాలు అండ్ కార్బోహైడ్రేట్, మాంసకృతులు, పీచు పదార్థాలు ఇవన్నీ వీటిలో ఉంటాయండి. ఐరన్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలానే 1 కప్పు పెసళ్ళు తీసుకున్నాను కదండి. ఇందులో శరీరానికి కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, మలబద్ధక సమస్యలు తగ్గిపోవడం దీని ప్రత్యేకత అండి. అలానే 1 కప్పు మినపగుళ్ళు, నేచురల్ ప్రోటీన్ అండి ఇది. అలానే ఇందులో ఎముకలు బలంగా ఉంటాయి. వీటిలో ఐరన్, కాల్షియం, రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు కూడా తగ్గుతాయండి. అలానే పచ్చిశనగపప్పు 1 కప్పు తీసుకున్నా. ఇందులో ప్రోటీన్స్ కూడా చాలానే ఉంటాయి. అలానే రైస్ అయితే 1/2 కప్ తీసుకున్నానండి. ఇవన్నీ కూడా 2 times అయితే క్లీన్గా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ వేసుకుని నైట్ అంతా కూడా సోక్ చేసుకుని పెట్టుకోవాలి. మార్నింగ్ చూపిస్తానండి. చూసారా, ఈ విధంగా చక్కగా మంచిగా నాననియండి. ఇవి ఇలాగా మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి చూసారా. ఈ విధంగా మంచిగా నానితే గనక మనం మిక్సీ పట్టేటప్పుడు దోశ చాలా క్రిస్పీగా, చాలా క్రంచీగా వస్తుందండి. తప్పకుండా ఎక్కువసేపు నానేలాగా వీటిని ట్రై చేయండి. అలానే మిక్సీలో వేసేటప్పుడు కూడా కొద్దిగా వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఇలాగా 4-5 స్పూన్ అయితే నేను వేసుకున్నానండి. ఇందులో నేను జీలకర్ర మాత్రమే వేస్తున్నాను. అలాగే రుచికి సరిపడగా సాల్టు. నెక్స్ట్ మీకు స్పైసీ కావాలంటే కనుక చిన్న అల్లం ముక్క, మిర్చి ఇది వేసుకుంటే కనుక దోశ చాలా స్పైసీగా, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. మిక్సీ పట్టేటప్పుడు దోశ పిండి ఈ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా కాకుండా మీడియంలో ఉండాలి. అలానే చట్నీ కోసం మనం 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినపగుళ్ళు, కొద్దిగా పచ్చిశనగపప్పు ఈ విధంగా దోరగా వేయించుకొని 5-6 ఎండుమిర్చి వేసుకోవాలండి. అలానే 1 కప్పు ఉల్లిపాయలు, 1 కప్పు టమాటాలు ఈ విధంగా వేయించుకోవాలి. కొద్దిగా మగ్గిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, అలాగే రుచికి సరిపడగా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇది కొంచెం మగ్గినాక పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత ఈ లోపల మనం పెనం మీద దోశ వేసుకుందామండి. ఈ విధంగా పల్చగా చక్కగా రౌండ్గా వచ్చేలాగా ఒక దోశ వేసుకుని దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే లైట్గా వేసుకోండి. ఈ విధంగా అప్లై చేసుకుని వేసుకుంటే కనుక దోశ చాలా నీట్గా, చాలా క్రంచీగా కూడా ఉంటుందండి. అలాగే చాలా టేస్టీగా కూడా వస్తుంది. నెక్స్ట్ మన చట్నీకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి. ఈ విధంగా చట్నీ మిక్సీలో వేసుకొని దీనికి పోపు కూడా పెట్టుకోవాలి కదండి. మన దోశలు కూడా రెడీ అయిపోయినాయి. అలాగే పక్కన చిన్న కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు ఇది కూడా వేగిన తర్వాత వేడివేడిగా పోపు అయితే కనుక చట్నీలో అస్సలు వేయొద్దండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చట్నీలోకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తే కనుక పోపు మొత్తం కూడా మెత్తగా అయిపోతుంది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే చాలా క్రంచీగా, క్రిస్పీగా కూడా ఉంటుంది పోప్స్. మన చట్నీ రెడీ అయిపోయింది, టిఫిన్స్ కూడా రెడీ అయిపోయిందండి. ప్లీజ్ అండి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్